దేశ సమైక్యతను సమగ్రత జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాట్లాడేది ఇప్పుడు 20 మంది భారత రాజ్యాంగం అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఇందిరా భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం గారికి పాదయాత్ర చేస్తూ జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకట మరియు నందన్న గారి ఆధ్వర్యంలో ఒకట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ ఉమ్మడిగా వర్ధంతి కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ శుభాభివందనాలు శుభాకాంక్షలు చెప్తూ అందరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయి అంబేద్కర్ గారిని ఉదాహరణగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చారు. నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం. ఒక సూర్యుడు అస్తమించిన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపు 140 కోట్ల ప్రజలు ఇప్పుడు ఆ ప్రజలకు రాజ్యాంగం అందించి ఈ దిశగా ప్రయత్నించాలి, ఈ దిశగా మీరు బ్రతకాలి అనే ఒక సూచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పక తప్పదు. మరి వారు 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల పాటు అహర్నిశలు 24 గంటలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇస్తే నేటి పాలకులు ఏవైతే ఉన్నారో పర్టికులర్గా ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా. నిజంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దేశం మనుగడ సాగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ గారు పెద్ద మేధావి. దేవుళ్ళనే మనం ఏమైనా ఆపద వస్తే దేవులను కోరుకుంటాం, దేవుడా నాకు ఆపద వచ్చిందని నన్ను తీర్చమని చెప్పి. అటువంటి దేవులను కూడా భారత రాజ్యాంగంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు మరి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా సోదరులారా, కేవలం ఈ రోజు ఇచ్చిన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం అన్నది. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కాకుండా భారతదేశంలో జనాభా ప్రతిపాదికన ఏదైతే నాయకులు ఎదగాలి,
నాయకులు సీట్లు ఇవ్వని ఉద్దేశం కొద్ది చేసిన దాంట్లోనే ఇవాళ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీగా నాకు ఇవాళ అవకాశం కల్పించారు. మొన్నటి వరకు ఒక 3 నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న జై బాబు, జై భీమ్, సంవిధాన్, జై సంవిధాన్ అంటే రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని హక్కులను కాపాడే విధంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలకు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై జై భీమ్. వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారు మనకు అందించినటువంటి యొక్క రాజ్యాంగ నిబంధనలను గౌరవింపు చేయబడే విధంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారి ఆధ్వర్యంలో ప్రతినిధితో ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ శ్రేణులు అలాగే యావత్ సమాజం అందరూ కూడా దీంట్లో అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం. భారతదేశం ఇవాళ మన అగ్ర దేశంగా పరిణమిస్తుందని చెప్పారంటే అది మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ ఫలితమని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా భారతదేశంలో మనం అనుభవించేటువంటి ఫలాలు అవి ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మన భారత రాజ్యాంగ నిర్మాత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగం పొందుపరచడం మనం అందుకోని చెప్పండి. మన విద్య, వైద్యం మన రాజ్యాంగ పరంగా కల్పించబడ్డట్టు హక్కు అని చెప్పండి. ఇవాళ విద్య, వైద్యంతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైనటువంటి అంశం అని చెప్పండి. ఇది సమాజంలో వెనుకబడతానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు, గిరిజనులు, మరి అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలందరికీ కూడా వారికి సామాజిక న్యాయం కల్పింప చేయబడేటువంటి ఒక దిశగా ఏదైతుందో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా మరి ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు గుర్తిస్తూ పొందుపరచడంతోనే ఆ ఫలాలన్నీ కూడా ఇవాళ మనం పొందగలుగుతున్నాం చెప్పండి. ఇలా అలాంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను గౌరవింప చేయబడే విధంగా మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పని ఇలా ఒక సూచన అని చెప్పండి. ఈ ప్రతిజ్ఞ మనము నిలబెట్టుకోగలగడం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి మన గౌరవానికి చిహ్నంగా భావించాలని చెప్పండి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ మా రాజ్యాంగమును అత్యంత పవిత్రతతో గౌరవిస్తామని ఆ మహనీయుని ఆలోచన ప్రతిరూపం అయిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత, విశ్వాసంతో ఉంటామని